దయచేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే హిందుత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పంపించండి, వాళ్ళందరూ కూడా పంపించండి. వీడియోలు మాత్రం భారీగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, విలువైన కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ అండి. ఇది నా ఓన్గా నిర్మించినటువంటి టీవీ ఛానల్. నా వెనుక అనేకమైనటువంటి సైన్యం ఉన్నప్పటికీ, లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నప్పటికీ, ఇవాళ ఉన్నటువంటి అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ల మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నప్పటికీ ఎవరి దగ్గరికి పోయి ఇట్లా చేయి జాపి అడుక్కున్న దాఖలాలు లేవు. ఎవరి దగ్గరికి పోయి చేయి జాపి అడుక్కున్న దాఖలాలు లేవు. నాకున్నటువంటి స్థలాలు అమ్మి, నాకున్నటువంటి భూములు అమ్మి ఈ టీవీ ఛానల్ నిర్మించడం జరిగింది. నాకున్నటువంటి ఆస్తులు అమ్మేసుకొని ఈ టీవీ ఛానల్ నిర్మించి ఇవాళ ప్రశ్నించే గొంతుకగా ఇవాళ మీ ముందు నిలబడ్డాను. ఇవాళ డబ్బే సంపాదించుకోవాలనుకుంటే అడ్డమైన దారులపై కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. అనేకమైనటువంటి పరిచయాలను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. కానీ ఆ డబ్బు ఎప్పటికీ నిలబడదు. ఆ డబ్బు అనేకమైన రోగాలను తీసుకొస్తుంది. ఆ డబ్బు అనేకమైనటువంటి ఇబ్బందులు తీసుకొస్తుంది. ఆ డబ్బు ఎప్పటికైనా పాపంతో సమానమే. ఆ డబ్బు మన నిలబడి నిజాయితీగా సంపాదించిన డబ్బు ఎప్పటికైనా ఉంటుంది. ఎవడిచ్చే డబ్బులు, ఎవడో ఇచ్చే డబ్బులకు నువ్వు అమ్ముడు పోతే నీ పిల్లలకు పాపాలు, నీకు పాపాలు, నీకు తెలియకుండానే రోగాలు నిన్ను వెంటాడుతాయి. నీకు తెలియకుండానే నువ్వు ఆ డబ్బును మీదేసుకొని పోవు. అందుకోసం అలెగ్జాండర్ చనిపోయే ముందు ప్రపంచం అంతా ఏలినా కానీ భారతదేశంలో సరికి మేధావులు పుట్టిల్లు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులను నేను ఓడించలేకపోయినా, నేను సంపాదించినటువంటి డబ్బు, వైరుధ్యాలు, నగలు, పదవులు, గిదవులు అన్నీ సంపాదించినా కానీ నేను చనిపోయే ముందు ఇవన్నీ నా మీద చల్లండి, ఇవన్నీ నా పీడ మీద, నేను నా పాడ మీద చల్లండి. నన్ను పోయేటప్పుడు, నన్ను సమాధి చేసేటప్పుడు నా చేతులు, నా కాళ్ళు అన్నీ బయట పెట్టి సమాధి చేయండి అని చెప్పిండు. ఎందుకు చెప్పిండారు కన్నా చాలామందికి ఇలా నకిలీ గాళ్ళకి చెప్తున్నాను, ఇలా డబ్బులు సంపాదించుకునే వ్యక్తులు చెప్తున్నాను, ఇలా ఉద్యోగస్తులు చెప్తున్నాను. ఏసీబీ ట్రాక్ చేస్తున్నాను, మీ డబ్బును అక్రమంగా డబ్బులు సంపాదిస్తే ఏసీబీ ట్రాక్ అవుతుంది. నాలంటోనికి సాయం చేయండి. జైభీం టీవీ మీకోసం నిలబడుతుంది. నా కోసం నేను మాట్లాడుతున్నా కాబట్టి మిమ్మల్ని పే బ్యాక్ టు ద సొసైటీ అడుగుతున్నాను. ఎందుకోసం అంటే ఆత్మగౌరవం. ఎందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు, వ్యవస్థ నడవాలి. నా వెనుకో కులం బలమో, మతం బలమో, లేకపోతే రాజకీయ పార్టీలో ఎవడు లేడు. వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా నేను అడుక్కుంటే లక్షల కోట్ల, కానీ వాళ్ళ మీద అడుక్కుంటే వాళ్ళ కింద నేను బానిసత్వం కావాలి. మీరిచ్చే అయితే భరోసా అవుతుంది. మీరిచ్చేది భరోసా, బాధ్యతగా నన్ను గుర్తిసేస్తుంది. అందుకోసమే చెప్తున్నాను, అలెగ్జాండర్ లాంటి వ్యక్తే ఇలా చనిపోయే ముందు ఏ ఒట్టి చేతులతో పోయినా, ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత పదవి సంపాదించుకున్నా, ఆఖరికి నేను చనిపోయేటప్పుడు ఏం తీసుకపోయినా ఒట్టి చేతులతో పోయినా నా ఒంటి మీద ఒకటి ఏం లేదు అని చెప్పిండు. ఒంటి మీద ఏది అని చెప్పిండు. మన బతుకులు కూడా అంతే. నువ్వు సంపాదించిన డబ్బు నీ మునుమనువలు, నీ తాతలు, నీ ముత్తాతలు కూడా ఎవడు కూడా చెడిపోతూ ఉంటాడు. నీ పాపం సొమ్ము చెడిపోతూ ఉంటాడు. పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి, దశంభాగం చేయండి. ఇలా మనం గుళ్ళలోకి పోతాం, మనం గుళ్ళలోకి పోయి మనం ఉండిలో డబ్బులు వేస్తాం. ఎందుకోసం అంటే అది మనం సంపాదించిన డబ్బు, ఆ ధర్మంగా సంపాదించిన పాపం సొమ్ముగానే ఉండిలో వేస్తాం. దేవునికి అంటగడతాం. ఏ దేవుడైనా దేవుడికి అంటగడతాం. ఆ దేవుడు మొయ్యాలా పాపం సొమ్ము. నిజాయితీగా కష్టపడేటువంటి రోడ్ల మీద నడుకునే వాళ్ళందరికీ నాలాంటి వాళ్ళకి చేయకపోయినా పర్లేదు. నిజాయితీగా రోడ్ల మీద నడుకునే వాళ్ళందరి జీవితాలు మార్చండి. వాళ్ళకి బట్టలు కొనించండి, వాళ్ళు మంచి మంచి స్కూల్లో చదివించండి. వాళ్ళకు మతం, కులం అనే తేడా లేకుండా వాళ్ళందరూ ఒక మంచి పొజిషన్లో తీసుకుపోండి. ఇవాళ ఉన్నటువంటి కుల మత లేని సమాజం నిర్మించండి. ఇలా తారతమ్యం లేని జీవితాలను ఇవ్వండి. కానీ ఇవన్నీ చేయము, మీ క్రైస్తవుల మీద దాడులు లేస్తాము, రేపులు లేస్తాము, మానభంగాలు లేస్తాము అంటే ఒక్కసారి నీ గురించి నువ్వు తెలుసుకో, నీ జీవితం ఏందో తెలుసుకో.